ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించుకుందాం, ఊరిబడిని కాపాడుకుందాం అనేటువంటి నినాదంతో ఫిబ్రవరి 1వ తేదీ దగ్గర నుంచి మొత్తం జూన్ 12వ తారీఖు వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ మీద ఉపాధ్యాయులు అలాగే కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలు ప్రజాప్రతినిధులు కలుపుకుని విద్యార్థులందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేసే కార్యక్రమం కోసం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాలో ఈరోజు విజయనగరంలో పెద్ద ఎత్తున వర్క్షాప్ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ని పెంచుకోవడం ద్వారా నైతిక విలువలను పెంపొందించేటువంటి ప్రయత్నం చేసుకుంటామని, అలాగే రాజ్యాంగ విలువల్ని హక్కుల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాం కనుక ప్రభుత్వ పాఠశాలను బ్రతికించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్నటువంటి సౌకర్యాలకు సంబంధించి ప్రభుత్వం ఈరోజు పిల్లలందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. మధ్యాహ్న భోజనం అద్భుతంగా అందించబడుతుంది. అలాగే పిల్లలందరికీ కూడా బూట్లు, షూస్, దాంతోపాటు పుస్తకాలు, నోట్స్లు అన్నీ కూడా కావాల్సిన సౌకర్యాలన్నింటినీ కూడా అందిస్తూ ఉన్నారు. నెలవారీ కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే పిల్లలకి వ్యాయామ విద్యతో పాటు గ్రంథాలయాలని అన్నింటినీ కూడా ప్రయోగశాలని అందించేటువంటి ఒక మంచి బడిగా, అమ్మఒడిగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు విరాజిల్లుతున్నటువంటి సందర్భం ఉంది. అందుకని ప్రభుత్వ పాఠశాలలో పనిచే విద్యార్థులందరినీ చేర్చాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదనంగా అవసరమైతే ఒక గంట పిల్లల్లో నైతిక విలువలను పెంచేదానికోసం అక్షరాలు రానిటువంటి విద్యార్థులకు అక్షరాలు, అలాగే ఇంగ్లీషు, తెలుగులో అన్ని రకాలైనటువంటి భాషల్లో, ఈ 2 భాషల్లో వాళ్ళకి నైపుణ్యాన్ని ఇచ్చేటువంటి పని కూడా ఉపాధ్యాయులు ఈరోజు పనిచేస్తాం కనుక అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలని చేర్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రభుత్వం కూడా సహకారాన్ని అందించాలని చెప్పి మేము ప్రత్యేకించి కోరుతా ఉన్నాం. ఎన్రోల్మెంట్ డ్రైవ్లో ఊరిబడిని కాపాడుకుందాం ఎన్రోల్మెంట్ డ్రైవ్లో మీరందరూ భాగస్వాములు కావాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ కోరుతా ఉంది.